గాంధీ తాత చెట్టు మూవీ రివ్యూ. ఈ మూవీ అయితే ఒక నేచురల్ మూవీ అండ్ ఫీల్ గుడ్ మూవీ. ఈ మూవీలో మెయిన్ లీడ్గా సుకుమార్ కూతురు నటించింది. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 54 మినిట్స్. అండ్ ఈ మూవీలో 18 సీన్స్ అలాంటివి ఏమీ లేవు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ మూవీ గురించి ఫుల్గా తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. స్టోరీ విషయానికి వస్తే, ఒక తాత గాంధీ సిద్ధాంతాలను ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాడు. గాంధీజీపై ఉన్న అభిమానంతో తన మనవరాలికి గాంధీ అని పేరు పెడతాడు. ఆ తాతకున్న 10 ఎకరాలలో ఒక వేప చెట్టుని నాటుతాడు. అండ్ తన కష్ట సుఖాలనేమో ఆ చెట్టుతో పంచుకుంటూ ఉంటాడు. అదే టైంలో కార్పొరేట్ వాళ్ళు అక్కడ ఉన్న భూములన్నీ కొనుగోలు చేస్తారు. ఆ స్థలం కొన్నప్పుడు ఆ వేప చెట్టు అడ్డంగా ఉండడం వల్ల ఆ వేప చెట్టును కూడా నరికేయాలని అనుకుంటారు. కానీ అది మన గాంధీ అండ్ వాళ్ళ తాత వాళ్ళిద్దరు కలిసి ఈ చెట్టుని ఎలా కాపాడారనేది మూవీలో చూసి తెలుసుకోండి. మూవీ ఓపెనింగ్లోనే గాంధీకి అండ్ వాళ్ళ తాతకున్న అనుబంధాన్ని చూపిస్తేనే మొదలుపెట్టారు. అండ్ డైరెక్టర్ సినిమాటిక్గా కాకుండా న్యాచురల్గా రాసుకున్నారు. ఆ సీన్స్ మూవీని ఇంట్రెస్టింగ్గా చూసేలా చేస్తాయి. ఈ మూవీ అయితే మంచి మెసేజ్ ఉన్న మూవీ అండ్ ఫీల్ గుడ్ మూవీ. ఈ మూవీ రన్ అవుతమే మంచి న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మూవీస్ కూడా చాలా అరుదుగా ఉన్నాయి. అండ్ రీసెంట్ టైంలో కూడా ఇలాంటి మూవీ రాలేదు. కానీ అలాంటి మూవీస్ని ఈ గాంధీ తాత చెట్టు మూవీతో లోటు తీర్చింది. ఈ మూవీలో అయితే యాక్షన్ సీన్స్, కామెడీ, రొమాన్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. మనం డైలీ అలాంటి మూవీస్ చూసి ఈ మూవీ పెద్దగా ఎక్కకపోవచ్చు. కానీ ఈ మూవీ మాత్రం ఒక ఆర్ట్ మూవీ ఫీలింగ్ కలిగిస్తుంది. అండ్ ఓపికతో చూస్తే మాత్రం మంచి ఫీల్ గుడ్ మూవీగా ఉంటుంది. గాంధీ క్యారెక్టర్లో కనిపించిన అమ్మాయి మాత్రం చాలా బాగా చేసింది. అండ్ చేసిన ఫస్ట్ మూవీ అన్న చాలా న్యాచురల్గా చేసింది. తెలంగాణ యాసలో ఆమె చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. క్యారెక్టర్ని ఎంత ఇష్టపడి చేసింది అనేది ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. తాత క్యారెక్టర్ కూడా న్యాచురల్గా ఉంది. అండ్ మూవీలో కొన్ని డ్రామా సీన్స్ అయితే అంతగా వర్కౌట్ కాలేదు. ఓవరాల్గా అయితే గాంధీ తాత చెట్టు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇలాంటి మూవీస్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ మూవీని చూడండి. అండ్ ఈ మూవీ నచ్చుతుంది. నాకైతే ఈ మూవీ నచ్చింది గాయస్. అండ్ మీరు ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి తెలుగు డబ్బింగ్ రివ్యూస్ అండ్ తెలుగు మూవీస్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, బాయ్.